శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి ఆలస్య వివాహానికి కారణాలు, వివాహం తర్వాత వారి జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి సప్తమాధిపతి బుధుడు, స్త్రీలకి వివాహ కారకుడు అంటే భర్త కారకుడు కుజుడు, అలాగే అబ్బాయిలకి భార్యాకారకుడు శుక్రుడు. అంటే ఈ మూడు గ్రహాలు ఇంచుమించుగా ఆలస్య వివాహానికో ఎర్లీ మ్యారేజ్కో కారణం అవుతూ ఉంటాయి. కామన్గా బుధుడు అటు అమ్మాయిలకి అబ్బాయిలకి సప్తమాధిపతి అవటం వల్ల బుధుని యొక్క స్థితిని బట్టి వీరి యొక్క వివాహం ఎప్పుడవుతుందని తెలుసుకోవచ్చు. అంటే బుధుడి యొక్క దశ అంతర్దశలు అవ్వచ్చు, అలాగే కన్యా రాశిలో ఉన్నటువంటి గ్రహాలు శుభులైనప్పుడు వారి యొక్క దశ అంతర్దశల్లో కానీ, బుధుడితో కలిసి ఉన్న గ్రహాలు, కన్యా రాశిని చూస్తున్న గ్రహాలు, ఈ విధంగా రాశి బట్టి రాశి దశల్లో కానీ, అలాగే వింశోత్తరి దశ ప్రకారం కానీ సప్తమ భావం మీద ప్రభావం చూపుతున్నటువంటి గ్రహాల యొక్క దశల్లో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అయితే శుక్రుడు శుభుడై శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు తొందరగా పెళ్ళి అవుతుంది. పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే బుధుడు అంటే బుధుడు న్యూట్రల్ ప్లానెట్, శుభులతో కలిస్తే శుభుడు, పాపులతో కలిస్తే పాపుడు. ఈ కారణం వల్ల శుభుడుగా ఉంటే ఎర్లీ మ్యారేజ్, పాపిగా ఉంటే లేట్ మ్యారేజ్ జరుగుతూ ఉంటుంది. అయితే దురదృష్టం అదృష్టం చెప్పలేం, కానీ మరి ఈ మీనరాశి వారికి సప్తమ స్థానం కన్యా రాశి, అది సహజ రాశి చక్రంలో 6వ రాశి అవటం వల్ల వివాహ కారకుడైనటువంటి శుక్రుడు సప్తమ భావంలో అంటే కన్యా రాశిలో నీచ పొందడం వల్ల ఎక్కువగా ఈ రాశి వారికి వివాహం ఆలస్యం అవడం కానీ, వివాహం తర్వాత సమస్యలు కానీ రావడం జరుగుతుంటుంది. సహజంగా నేచురల్ రాశి చక్ర ప్రకారం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరి జన్మజాతకంలో అయినా సప్తమాధిపతి అంటే ఏ లగ్నమైనా ఎవరైనా పర్లేదు, సప్తమాధిపతి కన్యా రాశిలో ఉంటే వారికి వివాహ సంబంధించిన సమస్యలు కంపల్సరీగా ఉంటాయి. అలాగే మరి ఈ రాశి వారికి ఎస్పెషల్లీ ఈ బుధుడు సప్తమాధిపతిగా అదే రాశిలో ఉచ్చ పొందడం, శుక్రుడు నీచ పొందడం, అంటే బాగా విద్యావంతురాలైనటువంటి భార్య అయితే కంపల్సరీ వస్తుంది. బాగా ఉద్యోగస్తులు చాలా చాకచక్యంగా ఉండడం, మంచి నడవడిక, మంచి హోదా కలిగిన భార్య రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదో ఒక మైనస్ అన్నది వాళ్ళ జీవితంలో కనబడుతూ ఉంటుంది. అంటే భార్య బాగా బిజీ అవ్వడం వల్ల వివాహ జీవితం సక్సెస్ కాకపోవడం, భార్యకి అనారోగ్య కారణాల వల్ల, అంటే భార్యకి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉండడం వల్ల ఇటు భర్త కుటుంబాన్ని చూడలేకపోవడం, ఈ అనేక కారణాల వల్ల ఈ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మీనరాశి వారు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎస్పెషల్లీ మీనరాశి వారికి ఒకరితో బాగా సన్నిహిత్యం కలిగి ఉంటారు అన్నమాట. అంటే పెళ్ళి కానంత వరకు కూడా మదర్తో చాలా ఎఫెక్షన్గా ఉంటూ ప్రతి విషయాన్ని మదర్తో షేర్ చేసుకుంటూ ఆమె అనుమతి లేకుండా ఏ పని చేయకుండా చాలా వరకు పెరుగుతూ ఉంటారు. అంటే అబ్బాయి విదేశంలో ఉన్నా, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా మదర్తో నిరంతరం అటాచ్మెంట్ కలిగి ఉంటారు. ఎప్పుడైతే వివాహం జరిగిందో దాని తర్వాత నుంచి నెమ్మదిగా మరి తల్లిగారికి దూరం అవుతూ భార్యకి అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా చాలా వరకు వివాహం తర్వాత ఈ రాశి వారికి కుటుంబపరమైన సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమైంది, మీనరాశి అందే శుక్రుడు ఉచ్చ పొందుతూ ఉన్నాడు. ఎప్పుడైతే శుక్రుడు ఈ రాశిలో ఉచ్చ పొందాడో ఈ జాతకుడు పెళ్ళైన తర్వాత ఆమె ఎటువంటిదైనా ఉండవండి కంప్లీట్గా భార్యకి వశం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మిగతా వాళ్ళని అవాయిడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఇదే వ్యక్తిగతంగా మీనరాశి వారికి వివాహం తర్వాత వారు భార్యాభర్తలు ఇద్దరు విడిగా ఉంటూ వారి జీవితాల్లో ఎవరు కూడా
ప్రవేశించకూడదు. అంటే అటు ఆ తల్లిదండ్రులు కానీ ఇటు ఈ తల్లిదండ్రులు కానీ లేకుండా వాళ్ళిద్దరినీ వారి కాపురం వాళ్ళు చేసుకొని వాళ్ళ గొడవలు చూసుకుంటే మాత్రం చాలా 100% బాగుంటుంది. వారి యొక్క వ్యక్తిగత అంటే భార్యాభర్తల మధ్య ఎవరు దూరినా ఎవరు కలగ చేసుకున్నా కంపల్సరీగా ఆ వివాహానికి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఈ ఒక్క విషయమే కాకుండా మరి జాతకుడు వ్యక్తిగత జాతకం బట్టి కూడా కొన్ని ఆధారపడి ఉంటాయి. అలాగే వీళ్ళ జీవితంలో ఎస్పెషల్లీ మీనరాశి వారికి అటు చతుర్థాధిపతి సప్తమాధిపతి బుధుడు అవటం వల్ల అటు వివాహం అంటే సప్తమం అంటే భార్య, చతుర్థం అంటే తల్లి, ఈ రెండు విషయాల మీద కూడా వీడి వివాహ జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ బుధుడు బాగుంటే మంచి గ్రహాలతో కలిసి ఉంటే అది మదర్తో బాగుంటాడు, స్థిరాస్తులు ఉంటాయి, సొంత గృహం కట్టుకుంటాడు, మంచి వాహనం ఉంటుంది, హ్యాపీ లైఫ్ అనుభవిస్తుంటాడు. దాంతో వివాహ జీవితం కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. అలాగే బుధుడు పాడైతే చతుర్థం పాడవుతుంది, చదువు దగ్గర నుంచి ఇబ్బంది, మదర్తో సమస్యలు, సుఖమైతే ఉండదు, గృహంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. దాంతో వివాహ జీవితం కూడా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మీ కేంద్రాలు బలహీనమైనప్పుడు జాతకుడి యొక్క అనారోగ్య సమస్యలు, ఆయుష్ వీటి మీద కూడా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మీనరాశి వారికి వివాహ జీవితంలో సరైనటువంటి వివాహ పొంతన చూడవలసి ఉంటుంది. ముఖ్యంగా నాడి దోషం లేకుండా చూసుకోవాలి. వాటి తర్వాత వివాహ ముహూర్తం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రాశి వారికి. అంటే ఎవరికన్నా ఇంపార్టెంటే. అంటే జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాల్ని వివాహ ముహూర్తం ద్వారా సరి చేసుకోవచ్చు. ఈ విధంగా మంచి ముహూర్తంలో ఈ రాశి వారికి వివాహం చేస్తే వివాహం తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా జీవితాంతం కలిసే ఉంటారు. అలాగే ఈ మీనరాశి వారు ఆనందంగా ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు. వీళ్ళు డిస్టర్బ్ అవుతే అందరినీ డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి వీళ్ళని ప్రశాంతంగా ఉండడమే అందరి కర్తవ్యం. వివాహం తర్వాత అనుకూలంగా ఉండాలన్నా, వివాహం తొందరగా కావాలన్నా స్త్రీలకి ఎప్పుడూ కూడా వాళ్ళు నిత్యం వారు చేసే ఈ స్నానం చేసినప్పుడు ఆ స్నానం చేసుకునే వాటర్లో కొద్దిగా పసుపు కలిపి స్నానం చేయడం వల్ల, అలాగే ఏదైనా దైవ దర్శనానికి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరించడం, ముఖ్యంగా 2 చేతులకు కూడా గాజులు అంటే మట్టి గాజులు ధరించడం, అలాగే నుదిటిన సింధూరం, కాళ్ళకు పట్టీలు ఇవి ధరించడం వల్ల వారి జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది. తొందరగా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మగవారు కూడా సాంప్రదాయంగా ఉంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదిత్య ఉదయం చదువుకుంటూ హనుమాన్ ఆలయం దర్శించడం, హనుమాన్ను పూజించడం, బ్రహ్మచర్యాన్ని పాటించవలసి ఉంటుంది. 100% వివాహం జరిగేంత వరకు కూడా బ్రహ్మచర్యం పాటిస్తే వారి జీవితం వివాహం తర్వాత మోస్ట్ సక్సెస్ఫుల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది సాధ్యం అసాధ్యం నాకైతే తెలియదు, కానీ ఇరువురికి తొందరగా వివాహం జరగడానికి ఒక అద్భుతమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంటుంది. సుమారుగా ఒక 25 సంవత్సరాలుగా నేను జ్యోతిష్ శాస్త్రంలో ఈ పరిహారం ప్రతి ఒక్కరికి వివాహం కాని వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఇంచుమించుగా ఇది మనకు అవ్వలేదు అని ఒకళ్ళిద్దరు కూడా నాకు వచ్చి చెప్పినట్టు గుర్తయితే లేదు. అటువంటి గొప్ప రెమెడీ. అంటే దీనిలో శ్రద్ధ ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. అప్పుడే మాత్రం ఈ ఫలిస్తుంది. ఇది చాలా సింపుల్ రెమెడీ. ఒక 8 మంగళవారాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైతే ప్రారంభిస్తామో మంగళవారం, ఆ మంగళవారం రోజు ఎవరైతే సాధకుడు ఉంటాడో అది వారికి సాధన తార అయి ఉంటుంది. ఆ సాధన తార వచ్చిన రోజు మంగళవారం అయి ఆ రోజు ఈ 8 వారాలు చేయవలసి ఉంటుంది. చక్కగా శుభ్రంగా తలకు స్నానం చేయడం, సాంప్రదాయ దుస్తులు ధరించడం, 108 తమలపాకులు, ఒక 5 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ, కొద్దిగా సింధూరంతో ఆంజనేయ స్వామివారి దర్శించడం, తమలపాకులతో అర్చన చేయడం, స్వామికి సింధూరం సమర్పించడం,
5 ప్రదక్షిణలు చేయడం, చక్కగా ఇంటికి రావడం, ఆ రోజంతా కూడా సాధారణ భోజనం చేయడం, రాత్రి పడుకునేటప్పుడు నేల మీద అంటే చాప దిండు వేసుకొని దక్షిణ వైపు తల ఉంచి నిద్రించడం, మరి ఆ పడుకునే సమయంలో కానీ పడుకోనక ముందు కానీ హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మీరు ఇంట్లో ఏ దైవాన్ని అయితే పూజిస్తారో ఆ దైవాన్ని కూడా మరి పూజించి ఏదో ఒక నైవేద్యం అంటే ఎక్కువగా బెల్లం కానీ పటిక బెల్లం కానీ ఇంట్లో ఉన్నటువంటి మీ దేవతకి నైవేద్యంగా పెట్టి ఈ విధంగా 8 మంగళవారాలు పూర్తి చేయవలసి ఉంటుంది. స్త్రీలైతే మధ్యలో గ్యాప్ వస్తే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ 8 వారాలు ఖచ్చితంగా చేయడం వల్ల వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. దీనికి ఇంకా మధ్యలో చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉంటాయి, అవి కూడా చేసుకుంటే ఇంకా ఎర్లీగా అవుతుంది. ముఖ్యంగా నల్ల చీమలకి మరి మంగళవారం రోజు బియ్యం పిండి పంచదార కలిపి నల్ల చీమలకి ఆహారంగా వేయడం, మరి రాహు ప్రభావం ఎక్కువగా ఉంటే బార్లీతో తయారు చేసినటువంటి చిన్న చిన్న అంటే బార్లీ పాలు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి చెరువులో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేయడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.